హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్. మీరు చూస్తున్నారు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. వీడియో చూసే ముందు అయితే ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఆఖరి దాకా చూడండి. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అండి ఫర్ స్టూడెంట్స్. వాళ్ళు ఎలా అఫర్మేషన్ చేసుకుంటే వాళ్ళకు మంచిగా స్టడీస్లో టాప్లో ఉంటారు, మంచి ఇంటెలిజెంట్ పీపుల్ అవుతారు. ఇలా పేరెంట్స్ కూడా చక్కగా వాళ్ళకి నేర్పించండి. ఈ ఎపిసోడ్ స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ కోసమే చేస్తున్నారండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో చాలామంది వాళ్ళ పిల్లల్ని ఎలా చెప్తారంటే, నువ్వు చదువుకోవట్లేదు, నీకేం రాదు, ఎదుటి పిల్లవాడు చూడండి, వాళ్ళ పిల్లాడు చూడు ఇలా ఉన్నాడు, ఎంత బాగా చదువుతున్నాడు, వాడు అలా ఉన్నాడు, ఈ అమ్మాయి చూడు ఎంత చక్కగా ఉంది, ఇలా ఎప్పుడు కంపేర్ చేస్తూనే ఉంటారు. కానీ చక్కగా అరే వాడికంటే నువ్వేం తక్కువరా, ఇంత బాగున్నావు, ఎందుకమ్మా ఇంత ఇంత చక్కగా ఉన్నావు, నువ్వు ఆ అమ్మాయి కంటే నువ్వు ఇంకా చాలా బాగా చదువుతావు, నువ్వే గ్రేటు అని చెప్పే తల్లిదండ్రులు రేషియో అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎక్కువ కంపేర్ చేసి తిట్టే పేరెంట్స్ ఎక్కువ ఉంటారు. అలా కాకుండా ఇలా చక్కగా అఫర్మేషన్లు వాళ్ళకు నేర్పించారనుకోండి, ఎలా చెప్పాలి, ఎలా ఉండాలి, లైఫ్ ఎలా లీడ్ చేయాలి చెప్పండి. ఎప్పుడు కంపారిజన్ కాదు. మీరు చేసే ఈ కంపారిజన్ వల్ల ఆ డిఫరెన్సెస్ పిల్లలకి బాగా సబ్ కాన్షియస్ మైండ్లోకి పోతుంది. మేము ఇంతేనేమో, మా పేరెంట్స్ ఎప్పుడూ తిడుతుంటారు, మేము లైఫ్లో ఇంకా ఫస్ట్ పొజిషన్కి వెళ్ళలేమేమో, మాకు చదువు రాదేమో, మేము నీట్గా ఉండలేమేమో, మేము అందంగా ఉండలేమేమో, ఇలా ప్రతి చిన్నదానికి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. అది తర్వాత వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏమనుకుంటారు, అరే మేము మా పిల్లలకి ఏం తక్కువ చేసాం, వీళ్ళు ఇలా అయిపోయారు అనుకుంటారు. కానీ అన్నీ చేసేది మీరే. వాళ్ళకి ఏం తెలీదు, అన్నీ నేర్పించేది మీరే, చెప్పేది మీరే, చేసేది మీరే, తర్వాత బ్లేమ్ చేసేది మీ పిల్లల్ని. అలా కాదు, ఇలా అందరూ చక్కగా అఫర్మేషన్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయండి, పాజిటివ్ని అలవాటు చేయండి. వాళ్ళు వాళ్ళ మంచి జీవితాన్ని వాళ్ళే లీడ్ చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులతో చక్కగా సరిపెట్టుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే మన అందరి జీవితం ఒక పూల తోట లాంటిదండి. ఆ పూల తోటలో మనకు ఏ పువ్వు కావాలనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోకుండా అన్ని పూలు కావాలనుకోవడం కాదు. ఫస్ట్ ఆ పువ్వులో ఏం పరిమళం ఉందో అది అబ్జర్వ్ చేయండి. అలాగే మీ జీవితాల్లో ఫస్ట్ మీకు ఏది కావాలో అది డిసైడ్ అవ్వండి. చాలామందికి ఎన్నో కోరికలు ఉంటాయండి. వాళ్ళు ఏంటి, స్పోర్ట్స్కి వెళ్ళాలని కొంతమంది, స్టడీస్లో టాప్లో ఉండాలని కొంతమంది గేమ్స్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. కొంతమంది వరల్డ్ ఫేమస్ అవ్వాలనుకుంటారు, కొంతమంది వాళ్ళ ఐడెంటిటీ కోసం తప్పిస్తుంటారు, కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్లో పట్టు సాధించాలనుకుంటారు. ఇలా రకరకాల కోరికలండి ఇవన్నీ. అందులో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్నే ఫాలో అవ్వండి. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీ పిల్లల మీద రుద్దారనుకోండి, వాళ్ళ మైండ్లో వేరే ఉంటుంది, మీ మైండ్లో వేరే ఉంటుంది, మధ్యలో డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఇన్ జనరల్గా చెప్పాలంటే ప్రతి పిల్లాడికి ఒక ఎయిమ్ అంటూ ఉంటుందండి. వాళ్ళకు ఒకవేళ చిన్నప్పుడు కాకపోయినా కొద్ది స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎయిమ్స్ ఉంటే, నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఏదో అనుకుంటారు. దాన్ని మీరే ఫైండ్ అవుట్ చేయండి పేరెంట్స్. అప్పుడే వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లో మిడిల్ వాళ్ళు కానీ అనుకుంటుంటారు, పెద్ద పెద్ద బ్రాండెడ్ కార్స్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఇంకా ఎవరైనా మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మేము కూడా ఇలాంటి కార్లో వెళ్తాము అనుకుంటారు. కానీ వాళ్ళు ఏంటి, మాకు ఇది చాలే, స్విఫ్ట్ డిజైర్ చాలే, మా లైఫ్కి ఇంతకంటే ఎక్కువ కాదు అనుకుంటారు. ఆ కోరిక ఉంటుంది, ఈ కోరిక ఉంటుంది. కానీ ఎక్కువ అనుకునేది మాత్రం అనుకొని వదిలేస్తారు పెద్ద కోరికని. కానీ వీళ్ళు స్విఫ్ట్ డిజైర్ మీదే మనసు పెడతారు. ఇలా కాన్షియస్ మైండ్తో పసాలు ఆ డిజైర్ కార్ పైనే ఉంటే మీరు ఎప్పుడు రోల్స్ రాయ్స్ కార్ అనుకుంటారు. కానీ ఆ కోరిక ప్రతి నిమిషం అనుకోగలిగితే అది ఖచ్చితంగా మీ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. అంతేకాని మీరు ఇలా అనుకొని వదిలేస్తే అది అప్పటికప్పుడు ఏమీ చేయదండి. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు కాన్షియస్ మైండ్తో మనం స్పృహతో ఏ పని చేసినా, దాన్ని పదే పదే అనుకున్నా, తలుచుకున్నా, చేసినా, మనం తర్వాత అది ఎప్పుడు పనిచేస్తుంది, మనం నిద్రపోతాం కదా, అప్పుడు దాని పని స్టార్ట్ చేస్తుంది. అది ఇంతసేపు మేలుకున్నంతసేపు కాన్షియస్ మైండ్ పనిచేస్తే, మనం పడుకున్న తర్వాత మనం చేసినవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇలా అనుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు అవి ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. మీ మైండ్లో ఏదైతే ఇమేజ్ ఒకటి ఫిక్స్ చేసుకుని ఉంటారో అదే మీ చేతుల్లోకి వచ్చి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది నమ్మండి. అంతేకాని కోరికని అలా అనుకుని ఇలా వదిలేసి 2 రోజులు అయ్యో నాకు యూనివర్స్ కనెక్ట్ అవ్వలేదంటే, కానీ మనుషులే అవ్వరండి, యూనివర్స్ ఎందుకు కనెక్ట్ అవుతుంది చెప్పండి? ఎంతో మీరు నమ్మకాన్ని, ఆ బిలీవ్నెస్ని ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడు మాత్రమే యూనివర్స్ మీకు కనెక్ట్ అవుతుంది. కానీ అంతవరకు మీరు ఇలా ఎంత చేసినా వేస్ట్. ఇన్ని మాట్లాడి లాస్ట్లో అవ్వదులే అనుకున్న ఒక్క మాటతో మొత్తం పోతుంది. అందుకే చెప్తున్నాను, మీ పిల్లలకి మంచి అనేది నేర్పించండి, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వండి.
ఇప్పుడు అఫర్మేషన్స్ చెప్తానండి స్టూడెంట్స్ కోసము. శ్రద్ధగా పేరెంట్స్ వినండి, మీ పిల్లల్ని వినిపించండి మీ దగ్గర ఉంటే. లేకపోతే నోట్స్ రాసుకోండి చక్కగా. స్టార్ట్ చేస్తున్న పెన్ను పేపర్ తీసేసుకోండి. ఓకే. ప్రతిరోజు నేను శాంతితో, ప్రశాంతతతో, అలాగే నమ్మకంతో ప్రతి ఉదయాన్నే ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఉదయం నా కోసం కొత్త కొత్త అవకాశాలు తెస్తుంది. నా కోసం, నేను నేర్చుకోవడం కోసం. నేను చాలా శక్తివంతంగా ఉన్న భావన నాకు ఉంది. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేను చాలా తెలివి, జ్ఞానం ఉన్న విద్యార్థిని అని నేను భావిస్తున్నాను. నేను చాలా టాలెంటెడ్ స్టూడెంట్ని. ఈరోజు ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి, చదువుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను నా చదువును శ్రద్ధగా, బాధ్యతగా, ఇష్టంగా చదువుతున్నాను. ఏది చదువుకోవాలని నేను ప్లాన్ చేసుకున్నానో నా స్టడీస్ గురించి దానికి నేను కట్టుబడి ఉంటున్నాను. అంటే కమిట్ అయి ఉన్నాను అని అర్థం. నేను ప్రతిరోజు చదువుకోవడం ఇష్టం. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. మంచి మార్గాలలో ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి బెటర్ వేస్ నేను ఖచ్చితంగా చూసుకుంటాను. అన్ని సబ్జెక్ట్స్ చాలా ఈజీగా ఉన్నాయి. చాలా ఇష్టంగా చదువుతున్నాను. అది చదువుకోవడం చాలా ఈజీ అని తెలుసుకున్నాను. చదువు అనేది నా జీవితం, నా ఫ్యూచర్. అందుకే ఐఎమ్ గుడ్ ఇన్ స్టడీస్. నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నా స్టడీస్ లెర్నింగ్లో ఆల్ సబ్జెక్ట్స్ చాలా ఈజీ అండ్ ఆల్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్. మై అబిలిటీ ప్రతిరోజు స్టడీస్ మీద ఫోకస్ని పెంచుతున్నాను. అంటే నా శక్తి సామర్థ్యాలు ప్రతిరోజు చదువు మీద ఫోకస్ తోటి నేను పెంచుతున్నాను అని అర్థం. ప్రతి సబ్జెక్ట్ మీద ఫోకస్ 100% పెంచుతున్నాను, చదువుతున్నాను. నేను చదివేటప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ని దూరం పెడుతున్నాను. నేను చదివేటప్పుడు వేరే ఎలాంటి థాట్స్ నాకు రాకుండా చూసుకుని కనిపించకుండా చేస్తాను. అవి మాయమైపోతాయి. నా శక్తి సామర్థ్యాలను చదువు మీద, దాన్ని చదువుకున్న దాన్ని గుర్తుంచుకునేలా దానిని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాను. ప్రతి సబ్జెక్ట్ని నేను చాలా ఈజీగా అర్థం చేసుకుంటాను, గుర్తుంచుకుంటాను. డిఫికల్ట్ టాపిక్స్ అనేవి ఎప్పుడైనా వచ్చినా నాకు అది ఛాలెంజెస్గా అనిపిస్తాయి. కానీ ప్రతి ఛాలెంజ్ నాకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. చదువు అనేది నాకు ఉన్నతమైన జీవితాన్ని, కొత్త అవకాశాలు రావడానికి ఒక కీ లాంటిది. చదువు నన్ను సెల్ఫ్ రిలయంట్గా, క్యాపబుల్గా ఉండేలా చేస్తుంది. చదువు అనేది నా జీవితంలో గొప్ప పాజిటివ్ ఎనర్జీ. ప్రతి ఒక్క అవకాశం నేను చదువుకున్న సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే జీవితంలో స్టడీస్ ఎంత ఇంపార్టెంటో అని నేను చాలా బాగా తెలుసుకున్నాను. నేను ఎప్పుడు చాలా ముందుగానే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉంటాను. ప్రతి ఎగ్జామ్ నాకు రాయడం చాలా ఇష్టం. అలాగే ప్రతిసారి నేను సిద్ధంగా ఉంటాను. ఎగ్జామ్స్ నాకు చాలా చాలా స్మాల్ ఛాలెంజెస్ అని, నా శక్తి సామర్థ్యాలు గొప్పవని తెలుసుకున్నాను. మంచి మార్క్స్ కానీ, మంచి స్కోర్ కానీ రావడం నాకు కామను. ఇది చాలా ఈజీ నాకు. నేను రెస్పాన్సిబుల్ స్టూడెంట్ని. ఐ ఆల్వేస్ గివ్ మై బెస్ట్. నేను నా టీచర్స్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. థ్యాంక్స్ టు ఆల్ మై టీచర్స్. నా ఎడ్యుకేషన్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే అది నా జీవితంలో నన్ను సంపూర్ణంగా చేసినందుకు. నేను రోజు రోజుకి ఇంకా మంచిగా తయారవుతున్నాను. ఈ అనంతమైన విశ్వంలో నేను కూడా ఒక భాగం. ఈ విశ్వంలో ఉన్న శక్తులు నాలో కూడా ఉన్నాయి. ఈ విశ్వంలో ఉన్న శక్తులు అనంతం. అలాగే నేను చదువుకుంటున్న చదువులో నేను కూడా అనంతం. నా శక్తి సామర్థ్యాలకు అంతు లేదు. నా మైండ్ చాలా పవర్ఫుల్. నా మెమరీ పవర్ కూడా అనంతం. నేను కూడా అనంతం అని చెప్పి ఇలా అఫర్మేషన్స్ చక్కగా రోజు ఉదయం లేవగానే ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ చేసుకోండి. అలాగే మీ పేరెంట్స్ ఉంటారుగా, పేరెంట్స్ చూస్తున్నారుగా, మీరు కూడా మీ పిల్లలకి ఇలా మంచిగా చెప్పించండి. నాకు వచ్చిన వేలో నేను చెప్పాను. ఇంకా మీకు మంచిగా ఏమైనా వర్డ్స్ కానీ ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నా చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఇలా అఫర్మేషన్ చేయించండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్లాస్లో వాళ్ళే ఫస్ట్ వస్తారు. ఇది నిజమండి. ఇది నమ్మండి. మీ పిల్లల్ని కూడా చక్కగా తీర్చిదిద్దండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, రెమెడీస్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. అందులో మీరు టచ్ చేస్తే మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మీ అందరూ ఆనందంగా హ్యాపీగా జీవించాలని కోరుకుంటూ మీ అమృత అగర్వాల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.